హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గాయత్రి. డే 2 బ్లాగ్ అనమాట ఇది, బ్యాంకాక్లోనే. మార్నింగ్ లేవగానే మా హస్బెండ్ అండ్ పిల్లలు కూడాను స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళి స్విమ్మింగ్ చేసేసుకున్నారనమాట. ఈలోగా మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయాము. ట్యాక్సీ వచ్చింది, ట్యాక్సీలో బయటకు వెళ్తున్నాం అనమాట. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామో ఏంటి అనేది నేను మీకు డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్లీ బ్యాంకాక్లో ఏంటి అంటే ఎక్కడ చూసినా కూడాను అద్దాల మేడలు ఎక్కువ ఉన్నాయండి. ఎన్ని మేడలు చూడాలన్నా కూడాను తల పైకెత్తే చూడాలి, కానీ కిందకి దించి చూడడానికి అయితే ఏమీ లేవు. చాలా అంటే చాలా బాగున్నాయి ఒక్కొక్క దగ్గరను. అండ్ ఇక్కడ ఏంటి అంటే చాలా వరకు చాలామందికి కూడాను అసలు ఇంగ్లీష్ అనేది కూడా రాదు, బేసిక్గా కూడా వాడికి అర్థం కాదనమాట. ఇంకా మేము ఏం చేసామంటే గూగుల్లోకి వెళ్ళి మేము ఇంగ్లీష్లో మాట్లాడి అది థాయ్లో ట్రాన్స్లేట్ చేసి డ్రైవర్కి చూపించామన్నమాట. అండ్ ఆల్సో మనం ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేది వాళ్ళకి ఫోటో చూపిస్తే వాళ్ళు జీపీఎస్ పెట్టుకొని తీసుకొని వెళ్తారు. నార్మల్గా అయితే వాళ్ళకి కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రూట్స్ అనేవి తెలియదు. ఓన్లీ వాళ్ళు మొత్తం అంతా కూడా జీపీఆర్ఎస్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. మొత్తం ఎక్కడికి వెళ్ళాలన్నా కూడాను వాళ్ళు నెట్ ఆన్ చేసుకొని లొకేషన్ పెట్టుకొని వెళ్తారనమాట. అండ్ ఇక్కడ బార్గెనింగ్ లేదు అనుకున్నాను నేను ఫస్ట్లో, కాకపోతే బార్గెనింగ్ కూడా ఉంది అని చెప్పి నాకు తర్వాత తెలిసిందనమాట. మీరు బార్గెన్ చేసి కూడా వెళ్ళొచ్చు, కాకపోతే దేనికైనా కూడా మ్యాక్సిమం 200 బాత్స్ అయితే తీసుకుంటారండి. అండ్ మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే స్కై వాక్ వెళ్తున్నాము. దాని నేమ్ వచ్చి 1CM స్కై వాక్ అనమాట. అది వచ్చి ఎక్కడుందంటే 114 నారధివాస్ నగరేంద్ర రోడ్లో ఉంది, సిలోమ్ అని చెప్పి బ్యాంకాక్లోనే. అండ్ దాని టికెట్ కాస్ట్ వచ్చి మన ఇండియన్ కరెన్సీలో కౌంట్ చేసుకోవాలి అంటే మన వాళ్ళ 1 థాయ్ బార్ ఈజ్ ఈక్వల్ టు మనది ₹2.70 అనమాట. అయితే ఇక్కడ పెద్దవాళ్ళకి వచ్చి టికెట్స్ 9 years అబవ్ వాళ్ళని పెద్దవాళ్ళ కింద కౌంట్ చేసుకుంటారు. అయితే అది వచ్చి 850 బాత్స్ అనమాట. మన కరెన్సీలోకి వస్తే ₹2,125 పడుతుంది. అండ్ పిల్లలకైతే 3 years అబవ్ వాళ్ళకైతే 450 బాత్ అనమాట. అది వచ్చి ₹1,125 పడుతుంది అనమాట. అయితే దీని వెనక ఇందాక చూపించాను కదండి, అదే టికెట్ కౌంటర్ అనమాట. మనకైతే చిన్న హ్యాండ్ బ్యాగ్స్ అలౌ చేస్తారు, కానీ పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ అయితే పైకి అలౌ చేయరు, ఎందుకంటే మనకు అది అక్కడ పెట్టడానికి కంఫర్ట్గా ఉండదు. కాబట్టి మనకు ఒక టోకెన్ స్లిప్ అనేది ఇస్తారు. అది మనం జాగ్రత్తగా ఉంచుకుంటే రిటర్న్ వచ్చినప్పుడు ఆ టోకెన్ స్లిప్ తీసుకొని మన హ్యాండ్ బ్యాగ్ మనం రిటర్న్ చేసేసుకోవచ్చు అనమాట, తీసేసుకోవచ్చు. అండ్ దీని హైట్ వచ్చి మొత్తం అంతా కూడా 78 ఫ్లోర్స్ అనమాట. ఫస్ట్ మేమైతే 74 ఫ్లోర్స్ వరకు ఒక లిఫ్ట్లో వెళ్ళాము. అండ్ మామూలుగా అయితే నేను లిఫ్ట్ ఎక్కగానే లిఫ్ట్లోనే ఒక ½ an hour వరకు అయిపోతుందేమో అనుకున్నాను, కానీ జస్ట్ 1 minute 480 స్పీడ్లో వెళ్ళిందండి. అది 1 minute మనం డైరెక్ట్గా 74 ఫ్లోర్స్కి అయితే చేరుకున్నాము. దాని తర్వాత 78th ఫ్లోర్కి మేము క్రాస్గా స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఆ స్టెప్స్ పైన వెళ్ళి చేరుకున్నాం అనమాట. అది కూడా జస్ట్ 2 minutes పట్టింది, ఎందుకంటే బిల్డింగ్ చూపించాను కదా, మొత్తం అంతా కూడా అడ్డదిడ్డంగా ఉందన్నమాట. దానివల్ల ఇంకా ఫాస్ట్గా చేరిపోయాము. యాక్చువల్లీ మిర్రర్ కిందకి దిగాలి అంటే మన కాళ్ళకి సాక్సెస్ లాంటివి ఇస్తారనమాట, అది వేసుకొని మాత్రమే దిగాలి, లేదంటే దిగనివ్వరు అనమాట. అండ్ ఆల్సో మొబైల్ అనేది కూడా మనకి వాళ్ళు ఒక గేట్ ఇస్తారనమాట చైన్తో, దాని బయటన అలౌ, కానీ దాని లోపలికైతే అలౌ లేదు అస్సలు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మనం ఎంతసేపు అయినా అక్కడ ఉండొచ్చు, ఎన్ని ఫొటోస్ అయినా తీసుకోవచ్చు, ఎన్ని వీడియోస్ అయినా చేసుకోవచ్చు, డ్యాన్స్ చేయొచ్చు, ఎంతసేపు ఉన్నా కూడా అసలు రెస్ట్రిక్షన్ అనేదే ఉండదు. అదృష్టం ఏంటి అంటే అక్కడ ఉన్న అబ్బాయికి ఇంగ్లీష్ వచ్చు అనమాట, మనం ఏం చెప్పినా కూడా అర్థమవుతుంది. అండ్ ఆ అబ్బాయి ఫొటోస్ కూడా మనకి తీస్తాడు, కావాలి అంటే హెల్ప్ కూడా చేస్తాడు. నాకైతే అసలు కిందకి ఇలా ఆ మిర్రర్ పైన నిలబడి కిందకు చూస్తుంటే ఉంటుంది నా సౌమిరంగా, నిజంగా స్వర్గం అండి. లైఫ్లో ఇలాంటి ప్లేస్ చూడడం ఒక అదృష్టం. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దీనికంటే కూడా ఇంకా పైకి కూడా ఉంది, దానికి కూడా కొంచెం స్టెప్స్ ఉన్నాయి, అది కూడా ఎక్కామన్నమాట. ఇదే ఇప్పుడు కార్నర్లో ఒక అబ్బాయి ఫొటోస్ చూసుకుంటున్నాడు చూడండి, అదనమాట ఫుల్ పైకి వెళ్ళడం, మొత్తం వ్యూ అంతా ఇదనమాట. అండ్ ఇంకా స్కై వాక్ అయిపోయింది, మేము ఇక్కడ నుంచి కూడాను లంచ్కి వెళ్తున్నాం అనమాట. చూసారు కదా, ఏ మేడ చూసినా ఏది చూసినా కూడాను అన్నీ కూడా గ్లాసెస్తోనే ఉన్నాయి, అన్నీ పెద్ద పెద్దవి, మన మెడ నొప్పి వచ్చేంతలాగా చూస్తున్నాం అనమాట. పిల్లలందరూ డిస్కస్ చేసుకుంటున్నారు ఏ ఫుడ్ తీసుకోవాలి ఏంటి అని. వాళ్ళు ఎంత కష్టపడినా కూడా మన ఇండియన్ ఫుడ్ దొరకడమే కష్టం, కాబట్టి వాళ్ళకి నచ్చింది ఆర్డర్ చేసుకోమని చెప్పేసాము. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత చటాచట్ మార్కెట్ అని చెప్పి
అక్కడ దగ్గరలోనే ఉందన్నమాట. మేము లంచ్ చేసేసి మార్కెట్ లోపలికి అలా సరదాగా వెళ్ళామన్నమాట. షాపింగ్ అయితే పెద్దగా ఏమీ చేయలేదు కానీ సరదాగా వెళ్ళి వచ్చేసాము. ఇక్కడ అయితే ఏదైనా ఫుడ్ అంటే మన ఇండియానండి, ఆంధ్రాని మించింది ఏమీ ఉండదని నాకైతే అనిపించింది. ఇంక ఇక్కడికి రాగానే ఫ్రూట్స్ చూడగానే అమ్మయ్య అని చెప్పి ప్రాణం లెగ్స్ వచ్చి ఇంకా నేను వెంటనే వాటర్ మిలన్ తీసుకున్నాను అనమాట. మా పిల్లలకి కూడా వాటర్ మిలన్ తీసుకోమంటే మాకొద్దు అని చెప్పి పెద్ద ఫోర్స్ కొట్టి డ్రింక్ కొనుక్కున్నారు. అదేమో డ్రింక్ అడగగానే కేజీ ఐస్ వేసి అందులో ఈ కోకోకోలని టపా కొట్టి మరీ వేసింది. ఇంక ఇది తాగాలంటే తల ప్రాణం తోక్కొచ్చినట్టే కదండి, వాళ్ళకి చెప్తే అర్థం కాదు. మాకు అదే కావాలని పేర్చి పెట్టి మరీ అదే తీసుకున్నారనమాట. ఇది తీసుకున్నాక ఇంకా వాళ్ళ మొహం చూడాలి, బోరు దేవుడా ఇంత మేము తాగలవా అన్నట్టు పెట్టారు మొహం. నిజంగా అండి తాగడానికి కలిగి 1 అవర్ ప్లస్ పట్టింది. ఇంకా లాస్ట్లో వేస్ట్ చేయడం ఇష్టం లేక తాగలేక ఇంకా లాస్ట్లో కొంచెం ఉంటే వంపేశారు కూడాను. ఇవైతే పుల్కస్తాడితో చేశారంట, చాలా వెరైటీగా ఉన్నాయి కదా. మా ఫ్రెండ్ అయితే ఒకటి తీసుకున్నది, నేనైతే సింపుల్ షాపింగే చేశానండి, పెద్దగా ఏమీ తీసుకోలేదు. నాకు ఏది కూడా ఇక్కడ రీజనబుల్ ప్రైస్ అనిపించలేదు ఫస్ట్లీ, అందుకని చెప్పి నేను ఏమీ తీసుకోలేదు అనమాట. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా కూడా థాయిలాండ్ బ్యాంకాక్ వెళ్ళాలి అనుకుంటే నా ఇన్స్టా అకౌంట్కి మెసేజ్ చేయండి, డీటెయిల్స్ అన్నీ కూడా నేను క్లియర్గా మీకు చెప్తానమాట. నా ఇన్స్టా అకౌంట్ వచ్చి వావిల్పల్లి గాయత్రీదేవి అని చెప్పి ఉంటుంది. మీరు ఒకసారి టెక్స్ట్ చేస్తే నేను వెంటనే మీకు రెస్పాండ్ అవుతాను. అండ్ ఇవి వచ్చి కప్పలండి, రోడ్డు మీదే పెట్టి అమ్ముతారనమాట. ఇక్కడ నుంచి డైలీ ఆ పూట ఈ పూట అని ఉండదు వాళ్ళకి, ఎప్పుడు పడితే అప్పుడు పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. నాకైతే ఇవి చూడగానే వాంతి వచ్చినట్టు అనిపించింది. ఆవిడేమో నీకు కావాలని అడిగింది, అమ్మ తల్లి నీకు నమస్కారం నేను ఇలాంటివి తిన్ను అని చెప్పేసి ఇంకా వెంటనే రూమ్కి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయాను. మా అన్నయ్య కూడా నీకే చెల్లి తీసుకో అన్నాడు, వద్దురా బాబు అని చెప్పేసి వెళ్ళిపోయాను అనమాట. బాయ్ బాయ్.